వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. భార్గవ్, మనం చూసినట్టయితే కనుక నిన్నగాక మొన్న మనం మాట్లాడుకున్నాం ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి అని. అయితే వీళ్ళు ఇంకా ఇంకా రెచ్చిపోయి ఇంకా మితిమీరిపోయి ప్రెస్ మీట్ పెట్టి మరి మా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఏం చేస్తామో చూస్తాం అన్నట్టు సజ్జల వార్నింగ్ ఇస్తున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళందరూ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి, అయినా సరే మేల్కోవట్లేదు. మరి అయితే ఈ అంశం మీద ఆ మన సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడ్స్మిల్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు? ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తాం ఏమి లేక వార్నింగ్లు ఇస్తున్నారు అంతే అండి. ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు పాపం. అయితే వాళ్ళు వార్నింగ్లు ఇవ్వటం, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతాం చూస్తుంటే చూసి వాళ్ళందరికీ వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు ఏంట్రా బాబు ఇలా ఊరుకున్నారు, వీళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు, వీళ్ళు రెచ్చిపోయి వ్యవహరిస్తున్నారు, పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు, చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నారు. ఇది మీరు కావాలంటే 3 నెలల క్రితం నుంచి చూడండి, అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మధుసూదన్ రావు నేను జాగ్రత్తగా ఉండని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఆ మధ్యన సినిమా ఫంక్షన్ ఏదో జరిగింది, అందులో అనిల్ రావిపూడి వాళ్ళు కూడా చిన్న స్కిట్ ఒకటి చేశారు. అందులో ఆ స్కిట్ చేసినప్పుడు ఆయన వీరశంకర్ అని డైరెక్టర్ గారు కూడా వేసాడు ఆ స్కిట్ లో సార్వభౌమేశ్వరరావు అంటూ ఉంటాడు. అదే డైలాగ్ 10 సార్లు అట్టు ఆ కట్ చెప్తా ఉంటాడు. అతను అది సరిగ్గా సెట్ అవ్వదు. అలాగా నాకు అది గుర్తుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి మధుసూదన్ రావు అంటుంటే. వీళ్ళు ఊరికే తాటాకి జప్పులు చేస్తారండి, మనకు భయవేత్తం ఉంటుంది, పాములు గేములు అన్ని ఉంటాయి అక్కడ. మనం రాత్రుళ్ళు అంటే మీకు సందర్భం కాదు కానీ సరదాగా ఉంటుందని చెప్తున్నాను నేను. పూర్వం ఈ టాయిలెట్లు అవి ఉండి కాదు కదా, వెస్ట్రన్ కమోడ్లు, ఇండియన్ కమోడ్లు, ఈ టైపు ఒక మరుగుదొడ్లు ఉండి కాదు మా చిన్నప్పుడు. మా ఏదైనా పెద్ద ఎంత దొడ్లో, మంచి పెద్ద దొడ్లో కట్టుకున్న ఇల్లు, చుట్టూ స్థలం ఎంత ఉన్నా అక్కడ ఎంత సంపన్నుడైనా కానీ చెంబట్టుకుని బయటకు పోవటమే ఆ రోజుల్లో. ఒకనొకప్పుడు ఒక 50 ఏళ్ళ క్రితం. తర్వాత అన్ని మరుగుదొడ్లు, రకరకాలుగా సౌకర్యాలు పెంచుకుంటూ వచ్చాము. అప్పుడు ఏమనిపించింది అంటే పాములు, తేళ్లు, జెర్లు ఇలాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. తిరిగినప్పుడు మనం ఏదో చప్పుడు చేసుకుంటూ పోతాం, వీటి మన దగ్గర రాకుండా ఉంటాయి కదా. మన భయాన్ని, మన ఆందోళనని ఆ చప్పుడు ద్వారా బయటపెట్టి మనకు వచ్చే ప్రమాదాలని అరికట్టడం కోసం అనేటువంటి దానికి ప్రయత్నం అది. ఆ పాము కానీ తేళ్లు కానీ ఆ చప్పుడు కొంచెం పక్క తప్పుకుంటాయి కాసేపు. అవి పాములు, తేళ్లు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు తప్పుకుంటారో వాళ్ళు పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. వీళ్ళు మనుషులు కదా, ఆల్రెడీ మాట పడ్డవాళ్ళు కదా, బాధితులు కదా, వంచితులు కదా, వేటాడబడ్డవాళ్ళు కదా. గాయపడిన పులి కానీ ఏదైనా ఒక శౌర్యము, ప్రతాపము, వీరత్వము, బలము కలిగిన ఒక జంతువైనా, మనిషి అయినా, ఏదైనా కానీ తిరిగి ప్రతీకారాన్ని కోరుకుంటాయి. ప్రతీకారం తీర్చుకునే వరకు కూడా తహతహలాడుతూ ఉంటాయి. అది ఒక్కొక్కసారి బయటపడవచ్చు, బయట పడకపోవచ్చు, అంతర్గతంగా ఉండొచ్చు, సమయం కోసం వేచి ఉండొచ్చు. సమయం వచ్చినప్పుడు మాత్రం కొంగ పీకని ఎండ్రకాయ పెట్టినట్టు పెట్టేస్తారు, నీకు ఎక్కడ ఊపిరాడకుండా. అది జరుగుతుంది. ఆ క్రమంలో జరుగుతున్న పరిణామాలు జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా ఫిక్స్ చేయలేదు వీళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డిని ఎక్కడా ఫిక్స్ చేయలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంకా ఎక్కడా ఫిక్స్ చేయలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్కడా ఫిక్స్ చేయలేదు. ఇంకా అనేక మందిని ఇంకా టచ్ చేయలేదు వీళ్ళు. కొడాలి నాని, రోజా, వంశీ, సిదిరి అప్పలరాజు, ఇలాక లిస్ట్ చదువుకుంటా పోతే 200 ఉంటాయి లిస్ట్ పేర్లు. వీళ్ళు కాకుండా వీళ్ళు ప్రధాన స్రవంతిలో ఉన్న ప్రధాన నాయకులు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల విషయంలోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. కాబట్టి వీళ్ళు ఇంకా ఎంటర్ అవ్వలేదేట్రా, మన జోలికి ఇంకా రాలేదేట్రా అనేటువంటి ఆందోళన, భయం, ఆదుర్ద, ఒక టెన్షన్ అయితే ఉంది వాళ్ళకి. ఎప్పుడు వచ్చి మీద పడతారా వీళ్ళు అనేటువంటి ఆ భయం ఆందోళన నుంచి ఇలాంటి మాటలు వస్తాయండి బయటికి. ఎందుకంటే ముందుగా ఆ మధ్యన విజయసాయి రెడ్డి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి వయసుని గురించి, నువ్వు బతుకుంటే మేము మళ్ళీ వచ్చినప్పుడు నేను జైల్లో పెడతాము. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ పోలీస్ అధికారుల వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి,
2 ఏళ్లలో. ఒకవేళ 2 ఏళ్లలో నిజంగా జమిలీ ఎన్నికలు వస్తే నువ్వు మళ్ళీ ఓడిపోతావు. ఈసారి ఆ 11 కూడా రాదు. మనం చేసిన పొరపాటు పాపం శ్రీనివాసరావు గారు అన్నాళ్ళ నుంచో చెప్తున్నాడు సింగిల్ డిజిట్ అని. ఈసారి ఆ సింగిల్ డిజిట్ నిజం చేద్దాం అనుకుంటారు గ్యారంటీగా. ఎవరి మాట ఎన్నైనాపోయినా కానీ నా మీద సానుభూతితో అన్నా సరే ఆ వాళ్ళని సింగిల్ డిజిట్ అంటే 9 దగ్గర చాలా సేపు ఆగింది. అందరూ కూడా ఈయన చెప్పింది భలేగా ఉంటారు బాబు, వేడి స్వామిలో భలే చెప్పి అతను అనుకున్నారు. అది ఇంకో 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చేసినాయి. దాంతో చాలా మంది నిరాశకు గురయ్యారు. వాళ్ళందరూ ఈసారి ఆ 9 కన్నా లోపల సింగిల్ డిజిట్ గ్యారంటీ పరిమితం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్లలో కాదు, దాదాపు 5 ఏళ్ల లోపు ఎప్పుడు రాకూడదని కోరుకోవాలి అతను. నిజంగా అతనికి అంత ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది, నేను ఉంటేనా, నువ్వు ఉంటే ఇంకా దరిద్రం పట్టుకుని ఇంకా దోలు తీరిపోయి వీళ్ళందరికన్నా నువ్వు భలే వెళ్ళిపోయారో బాబు అనుకుంటున్నారు అందరూ. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళకి గుర్తు చేస్తున్నావు నీ భయంకరమైన నీ స్వరూపాన్ని, నీ 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 స్వభావాన్ని ఈ ప్రజలకి. ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి మళ్ళీ నువ్వు చూపించేవారు మళ్ళీ ఉలికిపడి మళ్ళీ జాతకుంటారు మళ్ళీ ఇంకొకసారి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళ దగ్గర దరిదాపుల్లో ఎలక్షన్లు ఉంటాయని కోరుకోకూడదు. నీకు నిజంగా అంత బాగుందనుకుంటే మొన్న ఈ నీటి సంఘాల ఎన్నికల్లో ఎందుకు పారిపోయావు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పారిపోయారు మీరు? రేపు వచ్చి ఏ ఎన్నికల్లో నిలబడి పారిపోతారా? ఇప్పుడు టెస్ట్ చేసుకోవడానికి అయ్యి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం నిర్వహించాలి, నువ్వు కూడా దాన్ని వాడుకోవాలా. నీ పరిస్థితి ఏంటి, నీ గ్రాఫ్ ఎంత ఉంది, ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందని వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు తెలుసుకోవాలా. ఇవన్నీ నువ్వు ఉన్నప్పుడు పెట్టలేదు, నువ్వు తెలుసుకోలేకపోయావు. నీ పరిస్థితి నీకు అప్పుడే తెలిసిపోయి నువ్వు అప్పుడు ఉన్న స్థానిక సంస్థలు నువ్వు సక్రమంగా నిర్వహించుంటే నీ పరిస్థితి ఏంటో తెలుసు, నువ్వు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంది. ఏమీ లేకుండా నువ్వు చేసావు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు బెదిరిస్తున్నావు. 2 విజయసాయి రెడ్డి ఇంకా అతను ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా అతనికి ఒక ఎమ్మెల్యే అని సినిమా వచ్చింది ఎప్పుడో, రామారావు గారు లేకపోతే ఎవరో యాక్ట్ చేసింది. అందులో పాట ఉంటుంది, ఈ ఆశ అడి ఆశ ఈ దారే మణిపూస అని ఒక పాట ఒకటి ఉంటుంది. ఆ బతుకంతా అమావాస అది. అలా వీళ్ళు బతుకంతా అమావాస్య, వెలుగు రేఖలు సచ్చినా చూడలేరు వీళ్ళు. ఒకవేళ వెలుగు వచ్చినా కానీ చూడలేరు, కళ్ళు మూసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీరు ఇంత నిరాశ నిస్పృహలోనైన పరిస్థితుల్లో మీరు మనసులో కొమ్ములిపోతా అంతర్గతంగా రేసుగుర్రం సినిమాలో హీరోయిన్లకు లోపల మదన పడతా ఆహాకారాలు ఆర్తనాదాలు చేస్తా, పైకి మాత్రం మీరు మిమ్మల్ని కొడతాం చంపుతాం మేము వస్తాం మళ్ళీ మీరు ఎక్కడికి వస్తారు? మీరు ఎలహంక విడిచిపెట్టి తాడేపల్లిలోనే రావట్లేదు. మీరు ఇంకా మళ్ళీ అధికారంలోకి వస్తారు ఎలాగంటారు? ఏ రకంగా నమ్ముతారు జనం చెప్పండి కొన్ని. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జనాల్లోకి పరదలు లేకుండానే రాలేకపోతున్నారు. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీని ఎంత సరళతరం చేసి ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆ కుదించుకుంటున్నాడు ఆయన. అసలు చేసలు భద్రత కావాల్సిన వ్యక్తి అయినా ఈ దేశంలోనే ప్రముఖ వ్యక్తే భద్రత కుదించుకుని టెక్నాలజీ వైపు పోతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? 1000 మందిని పెట్టేసుకుని దుక్కలాట వాళ్ళందరినీ చుట్టూరు పెట్టుకుని ఎవరిని దగ్గర రానివ్వకుండా దాక్కుని మూల దాక్కున్నవాడు, నువ్వు ప్రజల్లోకి రానివాడు అధికారంలోకి ఎలాగొస్తావు? ఎలా వద్దాం అనుకుంటున్నావు? మభ్య పెడతా మళ్ళీ ఇంకో అబద్ధం కదా. పైగా నువ్వేమంటావు? నిజాయితీ ఎక్కువైపోయిందంట. అతను నిజాయితీ ఎక్కువైపోయి నువ్వు అబద్ధం ఆడకపోవడం వల్ల నువ్వు ఓడిపోయావు అన్నాడంటే ఎవడో పిచ్చోడు. అది నిజం అనుకుని నమ్ముతాడు ఇతను. ఏంటండి ఆడికి సిరాకు వచ్చి ఎటకారం ఆడాడు, నీకు నిజాయితీ ఎక్కువైపోయింది, అవినీతి అంటే ఏంటంటున్నావు అన్నాడంటే దాని అర్థం ఏంటి? నువ్వు మునిగిపోయారో బాబు, ఇందులో బాబు దోలు ఇచ్చేసావు అని బాధతో అన్నాడు. దాన్ని నువ్వు నిజమే అనుకుని అది నిజంగా అన్నాడు అనుకుంటున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు సీన్ లేదని సంగతి నీకు ఇంకా అర్థం అవ్వకపోవడం చాలా దురదృష్టం. నీకు దురదృష్టం, అది ప్రజల అదృష్టం. అది ఇక సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు ఆ పరిస్థితి, కోర్టులు వాయిదాలు, తిరస్కరణలో పిటిషన్లో ఎప్పుడేమవుతో తెలియని పరిస్థితి. మీరంతా డిజిటల్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ని ఎలా వాడేసుకున్నారో ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తున్నాయి. మీ ఓడు ఎవడెవడికి ఎంత డబ్బు ఇచ్చేయడో ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము దోచేసి మీ దొంగతనాలండి రోజు రోజుకి బయటకు వచ్చేస్తున్నాడు. ఆ పావు నీ దగ్గర దాకా ఎక్కడ వచ్చేస్తావు నీ ఆందోళన. ఇలా వార్నింగ్ ఇస్తే పోలీసు వాళ్ళు కనీసం ఎందుకైనా మంచిదని చెప్పేసి వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ వారితే మళ్ళీ మన ప్రమాదం ఏమో అని కొంచెం ఆగుతారేమో అని చూస్తున్నారు. మీరు ఏం ఆగరాళ్ళు. ఎందుకంటే మీరు రారని మళ్ళా మీ ముఖం కూడా ప్రజలు చూడండి అందరికన్నా ముందు పోలీసు వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళే ప్రజల్లో ఉంటారు. ఇక కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టులోనే నువ్వు దొంగతనాలు చేయించేసావు నీ మనుషుల చేత. నువ్వు కూడా అదే రేపో బాబు నువ్వు అంత తొందరపడకో.
తొందరపడుకో సుందరబోధన అంటాడు ఏదో సినిమాలో. అలాగా మీరు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కూడా వస్తారు ఆ కోర్టులో ఆ దొంగలు. కోర్టు హాల్లోకి ఎందుకు వెళ్ళారు దాక్కుంటానికి? కరెక్ట్ గా నీ రికార్డులు ఉన్న రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు? అవి మాత్రం ఎందుకు దొంగిలించారు అనేటువంటిది బయటకు వచ్చిన రోజు నీ బతుకు. బస్ స్టాండ్ అంటే చాలా నయ్యం. బస్ స్టాండ్ లో క్యాంటీన్ ఉంటది, సిగరెట్లు కొనుక్కోవాలన్నా లేకపోతే కూల్ డ్రింక్ తాగాలన్నా కిల్లి షాపులు పాన్ షాపులు ఉంటాయి, లేదంటే అడుక్కుంటానికి డబ్బులు వేస్తానికి మనుషులు ఉంటారు అక్కడ. నీ బతుకు బస్ స్టాండ్ కాదు, ఎడారి అయిపోద్ది. తాగడానికి ముక్కు నీళ్లు కూడా దొరకవు. ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటారో మీరు భవిష్యత్తులో చూస్తారు. మీరు మీరు ఓటికుండా ఎక్కువ మోగుద్ది అంటారు, నిండుకుండా తొడగదంటారు. కూటమి ప్రభుత్వం నిండుకుండా వాళ్ళేం సమర్థించట్లేదు. వాళ్ళు కొంత అలసత్వం ఉంది, కొంత నిదానంగా వ్యవహరిస్తున్నారు. ఏమైనా సరే ఎవరేం చెప్పినా కానీ స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, నిదానమే ప్రధానం అనేటువంటిది మనం రోజు బోట్ల మీద చూస్తూ ఉంటాం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు. దాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగానే. ఆలస్యం అమృతం విషయం అంటారు, అది నిజమే. అంచేత వాళ్ళు ఎక్కువ ఆలస్యం చేయకుండా నిదానంగానే సరే ప్రధానంగా ఇటువంటి వాళ్ళందరినీ లోపల పెట్టేయాలి. వీళ్ళ మీద మీరు చేసిన తప్పులు మీకు నాకు తెలియకపోయినా, ఈ ప్రభుత్వానికి కొన్ని తెలిసి కొన్ని తెలియకపోయినా, వీళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళు దొంగలు కాబట్టి వీళ్ళన్నీ తెలుసు బాగా. ది డే బిగినింగ్ నుంచి ఇవాళ వరకు కూడా వీళ్ళు చేసినా చేస్తున్నా చేయబోతున్న తప్పులన్నీ కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి అదురు ఆ ఆందోళన, ఆ భయం. ఎందుకంటే కొన్ని బయటకు వచ్చినాయి, ఇంకా కొన్ని బయటికి మళ్ళీ ఎవడు బయట పెడతాడో రా బాబు, ఎవడో ఒకడు లొంగిపోయి నన్ను వదిలేండి బాబు, వీడు ఇలా చేశాడు, మీకు తెలియదు, మీరు చూడలేదు, మీ టేబుల్ మీద పేపర్ వెయిట్ కూడా దొప్పేసి అని చెప్పాడు అనుకోండి ఎవడన్నా వచ్చి, ఇంకా భయం కదా అది. ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళకి ఆ అదురు ఆందోళనతో మాట్లాడతారు. పెద్దిరెడ్డి ఏమైనా మాట్లాడతాడా చూసారా? వాళ్ళు మాట్లాడరు, ఏదో పార్టీ ఎక్కడికి వెళ్ళిపోవాలని చూసుకుంటున్నాడు అతను. అందరూ దూకేస్తారు పార్టీ. ఇప్పుడు కొంతమంది మాట్లాడకుండా సైలెంట్ ఉంటున్నారు, లేట్ అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఏ పార్టీ మంచిదో, ఇందులో పోతే మళ్ళీ ఏమనుకుంటూ ఉంటారని చెప్పి చూసుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి వాటిల్లో బీజేపీ పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మా పక్కన బకెట్ నీళ్ళెట్టు కూర్చొని ఉంది. ఎవడన్నా వస్తే గబక్క నెత్తిమే పోసేసి ఆ నిర్మా ఇచ్చి ఉతికేసి అబ్బాయి శుభ్రం అయిపోయింది అని చెప్తానికి. అలాగే ఇప్పుడు అనకాపల్లి ఆ విశాఖ డైరీ ఆడారి ఆ కుర్రోడు అతను అందరూ దూరేస్తున్నాడు బీజేపీలోకి. ఏంటి వాళ్ళు అక్రమాలు చేశారు, వాళ్ళ టీడీపీ వాళ్ళు బేసిక్గా వాళ్ళందరూ వైసీపీలోకి పోయి వాళ్ళు ఇష్టమైనట్టు దోపిడీ ఏదో చేశారు వాళ్ళు. ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయి వాళ్ళు కేసులు లేకుండా మమ్మల్ని కాపాడనంటారు అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్న మీరు ఎదటవాడిని బెదిరించి భయపెట్టి అదిలించి సవాలు విసిరి హెచ్చరించి అంత దమ్ము ధైర్యం మీకు ఉందని మేము అనుకోవాలా? మేము నమ్మాలా? నేనేం నమ్ముతానంటే వాళ్ళ భయాందోళనలు కప్పిపించుకోవడం. చూడండి, మనకి ఒక భయం వస్తుంది, చిమ్మ చీకట్లో అర్ధరాత్రి వేళ వెళ్తూ ఉంటాం మనం. అప్పుడు మనకి భయం వేసినప్పుడు అర్జున పాల్గొన్నాం అని చెప్పేసి దేవుడిని తలుచుకుంటాం, లేకపోతే ఆంజనేయ స్వామిని తలుచుకుంటాం, లేకపోతే ఆంజనేయ దండకం చదువుకుంటాం. ఇంకా భయం తీరతలేదు అనుకోండి, ఎరికేకలాడతాం, బోయ్ 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 అంటే అయ్యాను వచ్చేడు దూరంగా పోతాయినా. ఆ భయాన్ని తగ్గించుకోవడానికి ఎరికేకలాడతాం అంతే. వీళ్ళు పెట్టింది కూడా అంతే. కాబట్టి వాళ్ళు సవాలు విసురుతున్నారు. వాళ్ళ సవాలు విసిరి కొలిది కూడా సర్లే ఎల్లుండి చూద్దాం వీళ్ళు సంగతి అనుకున్న వాళ్ళకి వీళ్ళు గుర్తు చేసినట్టు ఇయ్యాల పట్టుకుంటారా బాబు మమ్మల్ని, వాళ్ళు గ్యారంటీగా వీళ్ళ ఫైల్ రెడీ చేస్తారు. ఏంటండి, ఏపీ ఫైబర్ నెట్ లో చూసారా, వీళ్ళ గ్యాంగ్ 300 మంది 410 మందిని ఒక్క కాలం పొడుతూ లేపేసాడు జీవిరెడ్డి గారు. ఇంకా 1100 మంది ఉన్నారంట వాళ్ళు. మీకు ఇది మొదటి విడత జనభూమిలో 410 మందిని శుభ్రం చేశాడు. జనభూమి కార్యక్రమం అంటే పరిసరాల పరిశుభ్రత శుభ్రం చేస్తాం కదా. ఊళ్ళలో జనభూమి కార్యక్రమాలు రోడ్లే చేస్తుంటారు, శుభ్రత చేసి కంపలు కొట్టేసి. అలాగా ఈ ముళ్ళ కంపలు అన్నిటిని తీసేసారు. అందులో 410 మందిని. ఇంకా 500-600 మంది ఉన్నారు, వాళ్ళని కూడా లేపేస్తారు రేపే ఎల్లుండో. అలాగే నీ తాలూకు సీడ పేడ నీ విత్తనాలు ఏమైనా ఉన్నాయనుకోండి అక్కడ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మెల్లగా ఒక్కొక్కరిని ఓ జతబాటలు పెట్టి సాగనింపుతారు బయటికి. కొంతమందిని నేరుగా జైలు తీసుకుపోతారు. వాళ్ళు చెప్తారు నన్ను వదిలేండి బాబు వీళ్ళు ఏం చేశారని. కాబట్టి మీరు ఇంకా రాజకీయాలు చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో మేము మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇలాంటి మాటలు మీకు తప్పదు, బయట చెప్పాలి. కానీ మీలో మీరు ఆలోచించుకుని మీరు అందరూ కలిపి ఒక వాడ మాట్లాడుకుని పెద్దదే, ఆ వాళ్ళ మీ డబ్బులు గిబ్బులు అలాగే ముందు పంపేశారు కాబట్టి రెండో విడతకి మీరు అందరూ దొబ్బేస్తే ప్రశాంతంగా ప్రజలు ఉంటారు. తర్వాత రికవరీ. మామూలుగా అయితే మేము ఏమంటున్నామంటే వాళ్ళ దగ్గర డబ్బులు రికవరీ పెట్టండి బాబు అంటున్నాం. రికవరీ పెడతా మీరు ఆల్రెడీ ఈ దేశం దాటిచ్చేసారని అనుకుంటున్నాను నేను. ఆ ఉన్నగాడికి ఆ జత బట్టలోనూ రైస్ బ్యాగ్ కరీంబీడి గట్ట ఒక అగ్గిపెట్టి ఇచ్చి పంపేయండి బాబు వీళ్ళని, ఇక్కడ ఎక్కడ ఉండని చెప్తున్నాను నేను. నాలాగే చాలా మంది చెప్తున్నారు.
ప్రభుత్వం కూడా ఆ దృష్టిలో ఉంది. డెఫినెట్ గా మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టారు. ఇంకా మీకు మనుషులు, మీకు పనిచేసిన వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నారు, కాదంటలేదు. వాళ్ళందరూ కూడా పరివర్తన చెంది, పశ్చాత్తాపం చెంది, వాళ్ళు మార్చుకుంటే వాళ్ళ ఉనికి, వాళ్ళ ఉద్యోగ భద్రత ఉంటుంది. లేదా కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ గారు ఎలా కొంచెం అటు ఇటుగా పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా రేపు మాపు కాజా పడుతుంది. రైట్ సార్. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.